సో హాయ్ గైస్, ఈ వీడియోలో పెద్ది మూవీ గురించి తెలిసిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి అయితే చెప్తా వినండి. ఫస్ట్ మన బుచ్చిబాబు గారు అయితే ఈ మూవీ స్టోరీని అయితే జూనియర్ ఎన్టీఆర్ అన్నకైతే చెప్పడం అయితే జరిగిందని చెప్పొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ అన్న అప్పుల్లో దేవరా కావచ్చు, డ్రాగన్ కావచ్చు, చాలా సినిమా అయితే కమిట్లు అయితే ఉండేంచుకోవచ్చు. ఇంకా వాటు అందుకోసం ఈ సినిమాని అయితే రిజెక్ట్ అయ్యేసి ఎంచుకోవచ్చు. ముందే మన బుచ్చిబాబు గారు అయితే ఒకే ఒక ఫిల్మ్ చేసిండు, అది ఉప్పన. అది కూడా చాలా మందికి అయితే స్టార్ హీరోస్కి అయితే నచ్చలేదు. అందుకోసం మన జూనియర్ ఎన్టీఆర్ అని అయితే ఈ మూవీ స్టోరీని అయితే రిజెక్ట్ చేసి ఎంచుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ మూవీ స్టోరీ కావచ్చు, పాట్ లైన్ కావచ్చు, ఇంకా రామ్ చరణ్ కెరీర్లో ద బెస్ట్ మూవీ అవబోతుందని క్లారిటీ అయితే మనకైతే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ లెవెల్లో లుక్, రగడ్ లుక్ అయితే ఇప్పుడు చూడలేదని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే ఈ మూవీ స్టోరీని అయితే సుకుమార్ గారు, ఇంకా బుచ్చిబాబు గారు, ఇంకా చాలా మంది రాపిచ్చిరని చెప్పుకోవచ్చు. ఈ మూవీ స్టోరీని చాలా నీట్ గా, పర్ఫెక్ట్ గా అయితే బుచ్చిబాబు గారు అయితే డైరెక్ట్ చేయబోతున్నాడు ఈ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఈ మూవీలో చాలా మెయిన్ క్యారెక్టర్సే తీసుకున్నాడు అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, అసలు ఈ క్యారెక్టర్ అనవసరంగా ఉంది అని అనిపించకుండా అవసరమైన క్యారెక్టర్స్ ని మాత్రమే బుచ్చిబాబు అయితే తీసుకుని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, స్టోరీ కావచ్చు, తన కాన్సెప్ట్ కావచ్చు, ఐడియాలజీ కావచ్చు, ఇంకా యాక్టర్స్ ఏ విధంగా ఉండాలి అని చాలా పర్ఫెక్ట్ గా అయితే నీట్ గా మొత్తం మైండ్ లో ఇమాజిన్ చేసుకొని దాని తర్వాత స్టోరీ ఇదన్నీ అయితే రాసుకొని బుచ్చిబాబు గారు ఎంచుకోవచ్చు. ఫ్రెండ్స్, మన రామ్ చరణ్ కెరియర్ లో ద బెస్ట్ మూవీ అవ్వబోతుంది ఈ పెద్ద మూవీ అని చెప్పుకోవచ్చు. ఇంకా చాలా మంది అయితే ఈ లుక్ ని మన పుష్ప 2 మూవీతో, ఇంకా మన అల్లు అర్జున్ లుక్ తో కంపారిజన్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరో పుష్ప పార్ట్ 3 వస్తుందని అనుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, పుష్ప సిరీస్ లో ఈ సినిమా అయితే 2 పార్ట్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. పెద్ద మూవీ అయితే 2 పార్ట్ గుర్తుపెట్టుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఈ సినిమా అయితే ఉండబోతుందని క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కోసం ఎంతమంది ఈగల్లీ వెయిట్ చేస్తున్నారు అనేది డిఫరెంట్ గా అయితే కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తారండి. సో ఇది వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి.